Welcome back to my channel Learn with Satvik. Now I am going to explain matrices chapter 1 from JNTUH M1 syllabus M1 subject nunchi matrices and calculus. దాని నుంచి first chapter matrices JNTUH board వాళ్ళది. And next in this our seventh topic is Gauss-Seidel method, which is our last topic. Gauss-Seidel method is also known as the iteration method. Iteration method కూడా అంటాము. Okay. This is also known as the iteration method. అంటే iterations method అంటే ఏంటి అంటే ఇచ్చిన సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ లైక్ మనకు ఒక సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తారు. ఇట్ మే బి 4, 3 అట్లా ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ ఈక్వేషన్స్ ని బట్టి we need to find xyz values, different xyz values. అది నేను ఎలా అనేది మీకు ప్రాబ్లంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ Gauss-Seidel ఇటరేషన్ మెథడ్ అని అంటారు, ఆర్ ఎల్స్ Gauss-Seidel మెథడ్ ఫర్ యూజింగ్ ఫర్ నోయింగ్ xyz values. xyz values కనుక్కోవడానికి మనం ఇది వాడతాము. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇటరేషన్ మెథడ్. ఇటరేషన్ మెథడ్ అంటే ఏంది? ఇటరేషన్స్ చేసింది మళ్ళీ నెక్స్ట్ టైం లైక్ లూప్స్ లో చేసినట్టు అట్లా వీఆర్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ వీఆర్ ఫైండింగ్ xyz వాల్యూస్. ఒక డిఫరెంట్ xyz ఒక x కి దేర్ మే బి 3 ఇటరేషన్స్ ఆర్ 4 ఇటరేషన్స్. క్వశ్చన్స్ లో అడుగుతాడు లైక్ ఫైండ్ 3 iterations, find up to 3 iterations, find up to 4 iterations. అంటే you have to write 3 different x values, 4 different x values. అట్లా ఎన్ని ఇటరేషన్స్ అడిగితే అన్ని వాల్యూస్ మనం రాయాలి. ఓకే, ఇన్ దిస్ Gauss-Seidel మెథడ్ అంటే ఏంది, దానికి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు చెప్తా. ఒక నార్మల్ ఈక్వేషన్స్ తీసుకోండి. ఓకే, జనరలైజ్డ్ ఈక్వేషన్స్ తీసుకోండి. లెట్ ఈక్వేషన్స్ బి a1x1 ప్లస్ a2x2 ప్లస్ a11 a21 a31 x3. ఓకే, a11 x1 a21 x2 a31 x3. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజన్ గా ఉంది అంటే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ టేకింగ్ a different variables like y and z. Let me take okay, now ఇప్పుడు చూడండి. Now let us explain with one generalized equation తీసుకుంటున్నా. a11 x1. okay, a11 x1 plus a12 y1 plus a13 z1 is equals to d1. okay, is equals to d1 or b1 తీసుకుందాం. okay, next a21 x2 plus a22 y2 plus a33 z2. This is our b2. okay, clear? yeah. Next a31 x3 plus a31 x3 plus a32 x2 plus y2, it's y2, it's y3 plus a33 z3 is equals to b3. so these are our values. okay, yeah. Now I am going to explain by taking one example. Example ఏంటి అంటే a11 x1 plus a12 x2 plus a13 x3 is equals to b1. okay, a21 x1 plus a22 x2 plus a23 x3 is equals to b2. next a31 x1 plus a32 x2 plus a33 x3 equals to b3. okay, these are our equations. let us assume ఈ set of equations ని equation 1 అని అనుకోండి, your wish. okay, first iterations లో ఏం చేయాలి అంటే first find x1 values. x1 first iteration లో consider first iteration లో ఓకే x1 పవర్ 0 ఉంటుంది ఆర్ x1 ఉంటుంది, ఏదైనా your wish. x1 అని రాసుకొని x1 పవర్ 0 రాసుకోండి. x1 పవర్ 0 is equals to, write this equation first of all. First write this equation a11 x1 plus a12 x2 plus a13 x3 equals to b1, where a11 x1 because first one x1 అనుకుందాం, x1 అలాగే పెట్టి move LHS to RHS,
b1 మైనస్ a12 x2 మైనస్ a13 x3. నెక్స్ట్ ఇప్పుడు x1 ఒకటే అనుకోవాలి, x1 పవర్ 0 ఆర్ x1 ఏదైనా అనుకోవచ్చు. ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి 0తో డివైడ్ చేస్తున్నాం. 1/a11 మల్టిప్లికేషన్ ఉంది, అవతల కోసం డివిజన్ అవుతుంది. b1 మైనస్ a12 x2 మైనస్ a13 x3. ఓకే, ఇన్ సేమ్ నెక్స్ట్ ఈ ఈక్వేషన్ కి కూడా సేమ్ అలానే చేయండి. a21 x1 ప్లస్ a22 x2 ప్లస్ a23 x3 ఈక్వల్స్ టు b2. ఈ దానికి ఏం చేయాలంటే ఇలా x1 పవర్ 0 అనుకున్నాం కదా, నా ఇప్పుడు x2 పవర్ 0 అనుకోండి. x2 పవర్ 0 అంటే x2ని అలాగే ఉంచి మిగతా ఎలిమెంట్స్ అన్న అవతలకి పంపించాలి. సో x2 కి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 1/a22 b2 మైనస్ a21 x1 మైనస్ a23 x3. ఓకే, సో x2 అలాగే ఉంచి మిగతా అంతా అవతలకి పంపించిన. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటరేషన్స్ మాత్రమే. నెక్స్ట్ సెకండ్ వన్, నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ని కన్సిడర్ చేసి x3 పవర్ 0 కనుక్కోండి. సో a31 x1 ప్లస్ a32 x2 ప్లస్ a33 x3 ఈక్వల్స్ టు b3 కదా. సో ఇప్పుడు థర్డ్ ఇటరేషన్ x3 కి అనుకోవాలి కాబట్టి x3 పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1/a33 ఇంటూ b3 మైనస్ మిగతా ఎలిమెంట్స్ అన్నీ అవుతాయి అంటే a31 x1 మైనస్ a32 x2. ఓకే, ఇదంతా అవతలకి ట్రాన్స్ఫర్ చేస్తే వీ హ్యావ్ గాట్ x1 పవర్ 0, x2 పవర్ 0, x3 పవర్ 0. ఇది ఫస్ట్ ఇటరేషన్స్. సెకండ్ ఇటరేషన్స్ కి వచ్చేసరికి లైక్ సెకండ్ వాల్యూస్, సెకండ్ ఇటరేషన్ కి రావాలి అంటే సెకండ్ ఇటరేషన్స్ అంటే x1 పవర్ 1, x2 పవర్ 1, x3 పవర్ 1. అంటే x1 పవర్ 0, x2 పవర్ 0, x3 పవర్ 0 తీసుకున్నారు. సో x1 పవర్ 1, x2 పవర్ 1, x3 పవర్ 1. సింపుల్. అయితే ఒక టేబుల్ వేసుకోండి. ఒకవేళ ఫర్ 3 ఇటరేషన్స్ అడిగిండ్రు అనుకోండి, ఫర్ సపోజ్ 3 ఇటరేషన్స్ అడిగిండ్రు. సో x1, x2, x3. సో 3 ఇటరేషన్స్ అడిగితే ఫస్ట్ ఇటరేషన్ షుడ్ నాట్ బి మెన్షన్డ్ ఇన్ దిస్ టేబుల్. ఫస్ట్ ఇటరేషన్స్ రాయొద్దు. ఓకే, నెక్స్ట్ x పవర్ 1, x పవర్ 2, x పవర్ 3 because this is the first iteration, this is second iteration, this is third iteration. 3 iterations అడిగిండు. 3 iterations అడిగితే x1 కి ఫస్ట్ ఇటరేషన్ x1 పవర్ 1, సెకండ్ ఇటరేషన్ లో ఏ వాల్యూస్ తీసుకోవాలి అంటే లాస్ట్ 2 వాల్యూస్. ఓకే, అండర్స్టూడ్? లాస్ట్ 2 వాల్యూస్ ఎలా అంటే x1 పవర్ 1 is equals to 1/a11 into a11 into లాస్ట్ 2 వాల్యూస్ కదా. లాస్ట్ 2 వాల్యూస్ అంటే ఏంది, x2 పవర్ 0 అండ్ x3 పవర్ 0. క్లియర్? యా, సేమ్ ఇదే లైక్ ఇది ఆల్రెడీ a11 ఉంది అంటే ఇదే ఈ ఈక్వేషన్ కన్సిడర్ చేయండి. బట్ x2 పవర్ 0 అండ్ x3 పవర్ 0 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, b1 మైనస్ a12 x2 పవర్ 0 మైనస్ a13 x3 పవర్ 0. x3 పవర్ 0 అంటే ఈ వాల్యూ అనుకునేటప్పుడు దీనికన్నా ముందు అంటే దీనిపైన ఉన్న 2 వాల్యూస్, ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ కన్సిడర్ చేయండి. క్లియర్? అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ ax2 పవర్ 1 కదా, ax2 పవర్ 1 అంటే x2 వాల్యూ ఇన్ ఫస్ట్ ఇటరేషన్ ఏంది, x2 ఈక్వేషన్ ఏంది ఇది అంటే 1/a22 ఇంటూ b2 మైనస్ a21 x పవర్ 1 0. ఇది x పవర్ 1 0 బికాస్ దీని పైన ఇటరేషన్ ఈ దాని వస్తుంది. సో నేను ఏమన్నా ఈ వాల్యూ అనేటప్పుడు దీనికన్నా పైన 2 వాల్యూస్ అనుకోవాలి. కన్సిడర్ ఓన్లీ 2 వాల్యూస్ దీనికన్నా పైన. అప్పుడు ఏది ఉంది, a21 x పవర్ 1 1 ఈ వాల్యూ ఉంది కదా, దీని పైన వాల్యూ ఇదే కదా. అంటే ఈ వాల్యూ అనుకునేటప్పుడు దీని పైన వాల్యూ అంటే ఇదే కదా. లైక్ ఎస్, ఇస్ ఇట్ రైట్? ఇది ఈ రెండు మైనస్ a31 x3 పవర్ 0. ఓకే, ఈ వాల్యూని మనం వీడికెళ్ళి తీసుకుంటున్నాం. అంటే ఒక వాల్యూ అనుకునేటప్పుడు దాని పైన ఉన్న వాల్యూస్ని మనం ఇటరేషన్స్ లాగా రాస్తాం. ఒక ఇటరేషన్స్ లాగా రాస్తే మనకు ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. ఇప్పుడు అర్థమైందా? ఒక వాల్యూని అనుకోవాలంటే దిస్ ఇస్ లైక్ ఈ ఈక్వేషన్ 1 అనుకోండి, ఇటరేషన్ 2లో x1 పవర్ 1 వస్తుంది. x1 పవర్ 1 ఏం చేయాలి,
x1 పవర్ 1 లో x2 పవర్ 0 x3 పవర్ 0 మనకు తెలియదు. సో అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ 0 లాగా అజ్యూమ్ చేసి x1 పవర్ 1 అనుకోండి. x1 పవర్ 1 అనుకున్నాక x2 పవర్ 1 అనుకోవాలంటే x1 పవర్ 1 వాల్యూ అండ్ x3 పవర్ 0. x3 పవర్ 0 అంటే ఫస్ట్ ఇటరేషన్ లో మనం 0 అనుకుంటాం కదా అన్ని వాల్యూస్. సో 0 అనుకోండి. ఓకే, ఇది 0 అనుకుంటే మనకు అంటే ఒక ఇటరేషన్ ఒక ఇటరేషన్ లో ఒక వాల్యూ తెలవాలంటే దానిపైన ఉన్న 2 ఇటరేషన్స్ లైక్ దానిపైన ఉన్న 2 వాల్యూస్ ఆఫ్ ఎనీ ఇటరేషన్, ఏ ఇటరేషన్ అయినా కానీ దానిపైన ఏవైతే 2 వాల్యూస్ ఉంటాయో, ఇప్పుడు ఈ వాల్యూ అనుకోవాలంటే దీనిపైన ఉన్న వాల్యూస్, ఈ వాల్యూ అనుకోవాలంటే దీనిపైన ఉన్న వాల్యూస్, అంటే ఈ రెండు పైన. ఒకవేళ ఈ వాల్యూ అనుకోవాలంటే x2 పవర్ 0 x1 పవర్ 0, x2 పవర్ 0 అనుకోవాలంటే x1 పవర్ 0, అట్లా దానిపైన ఉన్న 2 వాల్యూస్ కన్సిడర్ చేస్తాం. క్లియర్? అప్ టు నౌ ఇస్ ఇట్ క్లియర్? యా. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ఎగ్జాంపుల్. గైస్, ఈ మెథడ్ కొంచెం క్లమ్జీగా ఉంటుంది, బట్ చాలా ఈజీ. ప్రతి పేపర్లో, ప్రతి దాంట్లో, ప్రతి సప్లీ పేపర్ కానీ, రెగ్యులర్ పేపర్ కానీ, R22, R18, మ్యాక్సిమం మోడల్ పేపర్స్లో కూడా మ్యాక్సిమం మీకు ఈ మెథడ్లో ఒక క్వశ్చన్ ఈస్ కంపల్సరీ. మీకు కావాలంటే క్వశ్చన్స్ కూడా చూపిస్తా, లైక్ క్వశ్చన్ పేపర్స్ ఆల్సో ఐ విల్ షేర్. ఓకే, కంపల్సరీ ఈ మెథడ్లో నుంచి ఒక ప్రాబ్లం వస్తుంది, డామ్ షూర్ 5 మార్క్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. నార్మల్ ఫామ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, హోమోజీనియస్ ఈక్వేషన్స్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. ఓకే, దీస్ ఆర్ వెరీ డామ్ షూర్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ విత్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకే, అండ్ కామెంట్ బిలో వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్. ఏమైనా చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేస్తాము. డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లలో మీరు కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై యూ. పక్కా 1.5 hours మీకు కంపల్సరీ రెస్పాన్స్ వస్తుంది నా సైడ్ నుంచి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ మెసేజ్ అనేయండి, ఆర్ ఎల్స్ కామెంట్ డౌన్. ఐఎమ్ గోయింగ్ టు రెస్పాండ్.